లక్ష్యం టీవీ ఆధ్వర్యంలో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్లో చేసినటువంటి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు సమస్యల గురించి మనతో మాట్లాడేందుకు ఆ డివిజన్ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ అండి, ఈయన శ్రీనివాస్ గారికి భక్తి భావం చాలా ఎక్కువ. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటుంటారు. చాలా ఎత్తున ఖర్చు చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా కూడా వ్యక్తిగతంగా ఎవరైనా ఆపదలు ఉన్నారంటే కూడా సొంత నగదు కూడా వాళ్ళకి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంటారు అని చెప్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఈ సంక్రాంతి సంబంధం చెప్పి కార్యక్రమం అనేది ఉంటుందని మేము భావించవచ్చా? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి? ముందుగా లక్ష్యం టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకు, మీ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి సంబరాలు అనేది ఎలా పుట్టిందంటే 2019, 2020లో కరోనా వచ్చి, కోవిడ్ వచ్చి ప్రపంచమే అతలాకుతమైంది. ఆ టైంలో గుళ్ళకి కానీ, గోపురాలకు కానీ, పిల్లల స్కూల్స్కి కానీ, పిల్లల ఆటపాటలకు కానీ అన్నిటికీ దూరంగా ఉన్నారు. ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర దాకా దూరంగా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో నాకు ఒక ఆలోచన, కార్పొరేటర్ టికెట్గా మాకు మా డివిజన్లో మహిళలకు అవ్వటం, ఓసీ మహిళ అవ్వటం, నా భార్యకి ఇవ్వటం జరిగింది. అయితే అప్పుడు ఏం చేశారంటే, సంక్రాంతి సంబరాలను పెడితే పిల్లలందరినీ ఒక చోట తీసుకొచ్చి ఒక గ్రౌండ్లో వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ సంక్రాంతి సంబరాలు అనేది స్టార్ట్ చేశాను. మేము ఎన్నిక కాకముందే ఒక సంవత్సరం చేసాం. ఇప్పుడు వరకు చేస్తూనే వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇది 6వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ధనుర్మాసం ఉత్సవాలని, స్వామివారిని విష్ణుమూర్తి రంగనాయక స్వామిని, అట్లా గోదాదేవి కళ్యాణం అని అవన్నీ పలు కార్యక్రమాలు చేస్తూ పలువురు మంత్రుల్ని, అట్లాగే శాసనసభ్యుల్ని, పెద్ద పెద్దలందరూ పిలిచి వాళ్ళతో కూడా 4 మాటలు మాట్లాడించటం, ఆ విధంగా పుట్టిందే ఈ సంక్రాంతి సంబరాల ఆలోచన నాకు. అయితే ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఉంటాయని మేము ఆశించుతాం. బ్రహ్మాండం చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పనులు కూడా ఈ సంవత్సరం శ్రీ కోమలవల్లి తాయారు సమేత శ్రీ సారంగపాణి స్వామివారిని పెడుతున్నాం. అదే దాంతోపాటు విఘ్నేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామివారిని, దత్తాత్రేయ స్వామిని పెడుతున్నాం. ఈ 5 విగ్రహాలు ఈ సంవత్సరం పెడుతున్నాం. అయితే ఆపద అంటూ శ్రీనివాస్ గారి ఇంటి గడప తొక్కిన వాళ్ళు ఉత్త చేతులతో వెనక్కి తిరిగి రారు. అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే కూడా శ్రీనివాస్ గారు అక్కడికి వెంటనే వెళ్ళి వాలిపోయి కూడా ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా ఆ డివిజన్ ప్రజలందరూ చెప్పుకున్నాడు అనమాట. అంటే దానికి ప్రత్యేక కారణం ఉందా, ఏదైనా ప్రేరణ సార్? నేను పుట్టినప్పుడు కూడా నేను చాలా మిడిల్ క్లాస్లోంచి వచ్చినాను. చిన్నతనంలోనే 10th క్లాస్ పాస్ అవ్వగానే కూరగాయల మార్కెట్లో చేరడం, ఒక కార్మికులాగా వెళ్ళటం, అక్కడ 7 రూపాయలకి జీతానికి పనిచేయటం, అవన్నీ నాకు మనసులో ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏందనేది. నేను అదే కొట్టు మీద, ఏ కొట్టు మీద అయితే వెళ్ళి గుమస్తాగా పనిచేశానో అదే కొట్టు పార్ట్నర్షిప్ అయ్యాను, అదే కొట్టు ఓనర్ని అయ్యాను, అదే కొట్టు మీద అట్లాగే కమిషన్ కొట్టు పెట్టడం కూడా జరిగింది. కూరగాయల వ్యాపారం నేను చేసి, అందుకని అందరూ నన్ను మార్కెట్ సీన్ అంటేనే టౌన్ మొత్తం తెలుస్తుంది. అయితే ఇక ఆ టైంలో ఆ సాధక బాధలు నేను పడి వచ్చినాడు కాబట్టి నేను చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాను. అందుకని ఎక్కడన్నా పేదలు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను నా మనసు అదొక ఇదయ్యి నాకున్న రూపాయలోనే ఒక పావలనో 30 పైసలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు అని అంటే ఇది ఇల్లు అడుగుతా, ఏం కావాలి, మందులు కావాలి, ఏం కావాలంటే పలాంది కావాలంటే అది నేనే తెచ్చిస్తానని చెప్పి ఆ ఐటమ్ తెచ్చిచ్చేస్తాను నేను. అది నాకున్న ఇది. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు 56వ డివిజన్కి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు జనసేన పార్టీ తరపు నుంచి. అయితే 56వ డివిజన్ నుంచి 4 అడుగులు వేస్తే ప్రధాన బస్ స్టాప్, పక్క పక్కనే చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్, అదేవిధంగా రైల్వే స్టేషను, కోతవేట దూరం వెళ్ళామనుకోండి విజయవాడ హైవే, ఇన్ని పరిసర ప్రాంతాలు, అంటే ఇవన్నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా 56వ డివిజన్ ఎందుకు అభివృద్ధి కాలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఒక రకంగా రైల్వే ట్రాక్ చక్రబంధంలో ఉండడమే ఆ డివిజన్ చేసుకున్నటువంటి తప్పిదంగా భావించవచ్చా? ప్రధానమైన సమస్య అయితే అదే. నెహ్రూ నగరు కొంత భాగం బుచ్చి తోట, నెహ్రూ నగర్లోని కొంత భాగం బుచ్చి తోట. గుంటూరు రైల్వే స్టేషను మాకు కరెక్ట్ 1 కిలోమీటర్ దూరం. అక్కడి నుంచి తెనాలి రైల్వే ట్రాక్ ఒక సైడు, ఇంకొక సైడ్ వచ్చి గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రాక్ ఒకటి, ఇంకొకటి వచ్చి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి తెనాలి వెళ్ళే రూట్ ఒకటి. ఈ ట్రయాంగిల్లో మధ్యలో మేము నివసించే ప్రదేశం నెహ్రూ నగర్, 56 డివిజన్ నెహ్రూ నగర్. అంటే కొంత భాగం 55 కూడా ఉంది. 56 డివిజన్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. అసలు ముందు వచ్చేదే ట్రాఫిక్ సమస్య. అది వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున్న 8కి బయలుదేరితే స్కూల్కి వెళ్తే 9కి వెళ్ళి
ఒక్కోసారి గంట కూడా ఉంది. ఆ జలగారావు హై స్కూల్ కానీ నేను చదువుకున్న దాంట్లోనే వెళ్ళాలంటే గేట్ వేస్తే నరకయాతన పడుతున్నారు. అట్లా కొంతమంది వ్యాపారస్తులు వాసవి మార్కెట్ ఇవన్నీ కూడా విజయవాడ రోడ్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వైశాసుల్లో కూడా వ్యాపారస్తులు అపార్ట్మెంట్లోకి వాటిలోకి వచ్చి కూడా ఈరోజు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటే ట్రాఫిక్ సమస్య. ఎటు 3 గేట్లు, అవి కూడా సింగిల్ గేట్స్, సింగిల్ రోడ్స్. అందువల్ల కొద్దిగా బాగా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ రద్దీ, ఆ ఇరుకు రోడ్లు అవటం. మాకైతే చాలా కాలం నుంచి ఇది పడుతుంది. నేను పుట్టినప్పుడు 1970లో పుట్టాను. నేను అక్కడే పుట్టాను. ఇప్పుడు కూడా అదే రోడ్లు, ఇప్పుడు ట్రాఫిక్, అప్పుడు ట్రాఫిక్ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆ ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. ఇంటికి ఒక కారు ఉంది, బళ్ళు, బైకులు, సైకిళ్ళు ఎన్ని ఉన్నాయో. దానివల్ల నెహ్రూ నగర్ అనేది సమస్యల వలయంలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే శ్రీనివాస్ గారు, సమస్యల వలయంలో నెహ్రూ నగరం అదే 56వ డివిజన్ ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యకు చిల్లుచుటి ఇచ్చేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కూడా ఒక బ్రిడ్జి ప్రపోజల్ తీసుకొచ్చి కావాలా వద్దా శ్రీనివాస అంటే వద్దు అని మీరు నిర్మోహమానికి చెప్పేశారని సమాచారం. ఎందుకండి? అంటే ముందుగా అందరూ గమనించాలి, వద్దు అనేది బ్రిడ్జి వద్దు, పూర్తిగా వద్దు అనేది కాదు. గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిచి అట్లాగే కేంద్ర మినిస్టర్ అయ్యి మన గుంటూరుకి ఎంతో ఒక ప్రఖ్యాతిని తెచ్చారు. నాకు కూడా కేంద్ర మంత్రి వర్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే బ్రిడ్జి అనేది కావాల్సిందే, ప్రజలకు కావాలి, అందుబాటులో. ఆర్యూబీ అయితే బాగుంటుంది అనుకున్నాం. ఏదైనా ఆర్యూబీ అయితే మనకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాము, ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా అనుకున్నాం. ఆర్ఓబీ అనేది సంజీవ్ నగర్ రైల్వే గేట్కి ఎక్కువ రైళ్ళు వస్తుంటాయండి. అక్కడ పెడతాం వల్ల అవతల వైపు సంజీవ్ నగరు, శారదా కాలనీ, రెడ్డిపాలెం అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీ అక్కడి నుంచి తీసుకొచ్చి మా నెహ్రూ నగర్ 7వ లైన్ డొంక అంటాం మాది. అది ఆ డొంక దగ్గర 7వ లైన్ దగ్గర ల్యాండింగ్ అవడం అనేది మాకు నచ్చలేదు. అది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ దిగిన వాళ్ళు, మా వార్డులో దిగిన వాళ్ళు ఎటు వెళ్తారు? సూటిగా ఒకటే అడుగుతున్నా. అదే ఆ రోజు ఎంపీ గారు కూడా చెప్పారు, ఆయన తెచ్చినందుకు 5 బ్రిడ్జీలు తెచ్చారు, ఆయనకి చాలా రుణపడి ఉంటాం. అంటే మంచి పనే చేస్తున్నారు. కానీ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నీకు కావాలా వద్దా బ్రిడ్జి అంటే వద్దు సార్, నాకైతే బ్రిడ్జి వద్దు మాకు అన్నా. ఎందుకల్లంటే దానికి వివరించి చెప్పాను, మ్యాప్ తీశాను. ఆ మ్యాప్ మొత్తం చేపించి ఇక్కడ దించడం వల్ల ఆ 2 డివిజన్లు, 3 డివిజన్లు, 4 డివిజన్ల వాళ్ళు వచ్చి ఇక్కడ దిగి ఈ 2 గేట్లు ఫుల్ అయిపోతాయి కదండి. ఏది నెహ్రూ నగర్ 1వ లైన్లో ఉన్న గేటు, అట్లాగే సీతానగర్ గేట్ అంటే ఎస్వి రంగారావు మందిర్ 1వ లైన్లో ఉంటుంది. 6 గేట్లు కూడా సింగిల్ గేట్స్, అవి డబుల్ గేట్లు కూడా కాదు. ఇక్కడ రద్దీ అయిపోద్ది. దీనివల్ల ఇంకా మేము ఇక్కడ అనుభవిస్తున్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ అవుతాయి ఇప్పుడు బ్రిడ్జి వల్ల. ఇప్పుడు బ్రిడ్జికి కావాలని స్వచ్ఛందంగా తీస్తారు, కానీ 10 మందికి ఉపయోగపడుతుంది. అది 10 మంది నష్టం కలుగుతుంది. మా పేటలో కూడా గజం 30,000 ఉందండి గవర్నమెంట్ వాల్యూ. ఈ రోజు కూడా 25,000 రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. 25,000 కంటే ఎక్కువ కొనేవాళ్ళు లేరు, ఏం లేదు. అది మా బాధ. బ్రిడ్జి పడితే ఇంకా దిగజారిపోతుందేమో రేట్లు. ఇంత దగ్గరలో ఉన్నాం, బస్టాండ్కి దగ్గరలో ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. నా డివిజన్లోనే న్యూగుంటూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇన్ని వనరులు ఉండి, విజయవాడ రోడ్డు దగ్గరలో ఉండి, ఇన్ని వనరులు ఉండి కూడా మాకు డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంటంటే రైల్వే ట్రాక్స్. ఆ ట్రాఫిక్ అట్లా అవుతుంది, అట్లా జామ్ అయిపోద్దండి. వర్షం వస్తే ఇంకా ఇబ్బంది అండి. ఇక్కడున్న పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారనే విషయంగా వద్దన్నా. అంతేగాని వేరే ఉద్దేశంగా ఏం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు బ్రిడ్జీలు తేవడం మంచిదే, కానీ దాని డయాగ్రామ్ మార్చాలంతా, దాని ప్లానింగ్ అంతా కూడా కొన్ని సూచన చేశాం. గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు మేమందరం కూడా కూర్చొని చేయడం జరిగింది. నజీర్ అహ్మద్ గారికి కూడా వినిపించాం. ఆయన కూడా చెప్పాల్సినవన్నీ అధికారులు, రైల్వే అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు కొనసాగబోతుంది. రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి వాళ్ళిద్దరు చర్చించుకొని మళ్ళీ రైల్వే అధికారులతో మాట్లాడుకొని మేము అడిగిన విధంగానే తెచ్చే విధంగా సానుకూలంగా స్పందించారు. అయితే శ్రీనివాస్ గారు, అన్ని వనరులు ఉండి కూడా అభివృద్ధి చెందలేదని మీరు అంటున్నారు. అయితే నిజంగా అక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భూములకు మాత్రం ధరలు లేవు అని కూడా చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏం చెప్తారు? ప్రథమంగా ఏంటంటే అండి, నెహ్రూ నగరు 56 డివిజన్లోకి వచ్చి 5వ లైన్ కాడి నుంచి 8వ లైన్ వరకు అంటే సుమారు 247 ఫ్లాట్లు వక్ఫ్ బోర్డు భూమి సంబంధించింది. అంటే దాన్ని పేర్ల మాన్యం అంటారు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాయనమ్మ వీళ్ళందరూ ఇది పేర్ల మాన్యం వక్ఫ్ బోర్డు భూమి అని అనలే, తెలియక పేర్ల మాన్యం అనేవాళ్ళు. అంటే ఇది వక్ఫ్ బోర్డు భూమి. ఇప్పుడు సుమారు 75 సంవత్సరాలు అవుతున్నాయి ఆక్రమించుకొని, ఇల్లు నిర్మించుకొని అంతా సెటిల్ అయిపోయి, రోడ్లు, మున్సిపాలిటీ రోడ్లు వేసింది, కరెంట్ ఇచ్చింది, పంపులు ఇచ్చేసింది, బావిలు వేసింది, అన్నీ సక్రమంగా చేసింది. కానీ ఇప్పుడు కూడా మాకు గతంలో 1983 నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత మనకి
ఏటుకూరు నుంచి మా రిలేటివ్స్ శంకర్రావు వెంకటరత్నం గారని ఆయన స్పీకర్గా పనిచేశారు ఆ రోజుల్లో. ఆ టైంలో గజానికి 7 రూపాయలు చొప్పున కొన్ని రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. గజానికి 7 రూపాయలే కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి. కొంతమంది ఆ 7 రూపాయల వరకు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అన్ని చిన్న చిన్న గుడిసెలు, ఎర్రమట్టి రోడ్లు అనమాట. నా చిన్నతనంలో ఎర్రమట్టి రోడ్లో ఆడుకున్న రోజులు మేము ఉన్నాయి. నాకు బాగా గుర్తు అనమాట. నాకు వచ్చేప్పటికి ఎర్రమట్టి అంతా కచ్చా కాలంలో ఎక్కడ కూడా డ్రైన్ లేదు. అయితే ఆయన పుణ్యం అంట రిజిస్ట్రేషన్ అవ్వటం అవన్నీ జరిగినాయి. కొన్నే చేసుకున్నారు. కొంతమంది ఆ 7 రూపాయల గజానికి కూడా లేక ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు దాకా కూడా రిజిస్ట్రేషన్ కాల. అదే 7 రూపాయల కోసం బ్యాంకులో పడాల రామదాస్ గారు లాయర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా బ్యాంకులు వేసారు మిగతా ప్లాట్ల తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి అంతే ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్లు కాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు సుమారు 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లో కూడా బిజినెస్లు చేసుకున్నారు, వ్యాపారాలు చేశారు, కూలి పనికి వెళ్ళారు, నాన్న పనికి వెళ్ళారు, కొద్దిగా డెవలప్ అయ్యి ఆ ఉన్న గుడిసెల్ని తీసి పెంకిటిల్లు అట్లాగే చిన్న చిన్న డాబాలు వేసుకున్నారే కానీ పెద్ద పెద్ద భవంతులు ఏం కట్టలేదు మా వాళ్ళు కూడా. అట్లాగే నార్మల్గా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే డెవలప్మెంట్ కావడానికి ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్ అయినవి కూడా ఇప్పుడు నేను అమ్ముకోవాలి అనుకోండి. అది రిజిస్ట్రేషన్ మా ఇల్లు, రిజిస్ట్రేషన్ నా సొంత ఇల్లు. ఆ రిజిస్ట్రేషన్ అమ్మాలన్నా కూడా రిజిస్ట్రేషన్ కావట్లా. అందుకే దానికి రెడ్ మార్క్ పెట్టారు. ఆ రెడ్ మార్క్ తీయమని కూడా నేను గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి కూడా దగ్గర కూడా తీసుకెళ్ళబోతున్నాను. ఏదో పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారు, ఆ బిల్లు కనుక పాస్ అయితే పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పడం జరుగుతుంది పెద్దలందరూ. దానికోసం వేచి చూస్తున్నాం. ఆ రిజిస్ట్రేషన్ మాత్రం ఈసారంటూ మమ్మల్ని కార్పొరేషన్కి మరలా కార్పొరేటర్గా మా కుటుంబం నుంచి నేను కావచ్చు, లేకపోతే మా భార్య అయిన ఆ సతీమణి కనకదుర్గ అయినా అవచ్చు, మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం ఈసారి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ద్వారా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పట్టుకొని అతని ద్వారా నేను చేయించగలనని చెప్పి మనకు కూడా నాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి దాని గురించి పెద్దల సలహాలు తీసుకొని నా పేటలో ఉన్న పెద్దల సలహాలు తీసుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తా. అదే విధంగా అయితే ప్రజలు మళ్ళీ అవకాశం వస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాం అని చెప్పి మీరు అంటున్నారు. 56వ డివిజన్ ఏర్పడిన నాటి నుంచి కూడా ఒక్కసారి గెలిచిన కార్పొరేటర్ తిరిగి ఎన్నికల బరిలో మరీ విజయ పతాకాన్ని ఎగరవేయలేకపోయారు. ప్రజలు కూడా ప్రతిసారి మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో రేపు అదే సెంటిమెంట్ మిమ్మల్ని వెంటాడదంటారా అంటే ఏం చెప్తారు? అంటే నేను ఎట్లా ఉంటానంటే వార్డులో అందరూ కూడా ఎట్లా పిలుచుకుంటామంటే కులాలు వేరే ఉన్నాయి, మతాలు వేరే ఉన్నాయండి. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు. అంటే కమ్మ ఏదైనా సరే రెడ్డి సామాజిక వర్గం, కాపు సమాజం, మేము ఒక సోదరభావం అన్నయ్య అనుకుంటాం, లేకపోతే మామ అంటాం, లేదా బాబాయ్ అంటాం, లేకపోతే ఏదైనా అరే గురువు అనే అట్లా ఒక ఫ్యామిలీగా పిలుచుకుంటాం అన్ని కులాల వాళ్ళు కూడా కలిపి. ఎక్కడికి వెళ్ళినా కానీ అరే మార్కెట్ సీన్ అంటే పిలిస్తే పలుకుతాడు అనే నినాదం ఈరోజు ఉంది. నేను ఆ రోజు అడిగింది కూడా ఏంటంటే ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించండి, మేము 10 మందికి ఉపయోగపడేవాడిని, 10 పనులు చేసి పెడతాను అనే నినాదం మీద వెళ్ళాను. కాబట్టి పిలిస్తే పలుకుతాడరా అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ప్రతిరోజు అందుబాటులో ఉంటా. తెల్లవారుజామున లేస్తే వాళ్ళ ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటాయి, అక్కడ బండి వేసుకొని లైవ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటా. ఎక్కడైనా పంపు లీక్ అవుతుంది. ఎందుకంటే మాకు ప్రధానమైన సమస్య ఇంకోటి కూడా ఉంది. వాటర్ ట్యాంక్స్, నెవరున్నర వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి హెచ్ఎల్ఆర్ కూడా వస్తాయి, అరేరమాల ట్యాంకులకు వస్తాయి, రెడ్డిపాలెం వెళ్తాయి, ఇక గోరంట్లు వెళ్తాయి. ఈ లీకులు అవుతూ ఉంటాయి. అవి పొద్దున పూట నేను టార్చ్ లైట్ వేసుకొని చూసుకుంటూ వెళ్తాయి ఎక్కడ లీకులు అవుతున్నాయి అని. ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, బాగా ప్రెజర్ ఉంటుందన్నమాట. ఆ ప్రెజర్కి లీకులు అయ్యేది సహజంగా జరుగుతాయి ట్యాంకుల దగ్గరలో. అవి తెల్లారుజామున వేసి అన్ని కనిపెడతాం, ఇది తెల్లారుజాము తిరుగుతున్నాడు అనేది ఒక జనంలో కూడా పిలిస్తే పలుకుతాడు, ఏదైనా ఆపద వస్తే ముందు భుజాన్ని వేసుకొని వస్తాడనే ఆలోచన నా వార్డు ప్రజలందరిలో ఉంది. దాన్ని మాత్రం వాళ్ళని నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా కాపాడుకుంటూ ఈరోజు కూడా వస్తున్నా. అయితే మీరేమో పిలిస్తే పలుకుతాను, అందరికి అందుబాటులో ఉంటానని మీరు అంటున్నారు. అయితే కొంతమంది కార్పొరేటర్ కనకదుర్గ కానివ్వండి, అదేవిధంగా మీరు కానీ అందుబాటులో ఉండట్లేదని పెదవి విరుస్తున్న సందర్భంలో అటువంటి వారి మాటలకు మీరు చెప్పే సమాధానం ఏంటండి? ఇప్పుడు మనం 100 మంది ఉంటామండి. పోలీస్ స్టేషన్కి చిన్న కేసు అవుతుంది అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఏదైనా కేసు మీద పని మీద ఏదైనా కొట్టుకోనో ఇంటి పక్కన నడుచుకొని స్టేషన్కి వెళ్తారు. నేను ఎవరో వాళ్ళ తరపున నేను వెళ్ళాలా, రండి అని పిలుస్తారు, ఇద్దరు పిలుస్తారు. కానీ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? ఒకళ్ళకి న్యాయం, వాళ్ళకి అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఏం సీన్ వాళ్ళ వైపు వచ్చాడా, ఇలా వైపు వచ్చాడని. అట్లా కాకుండా నేను ఎవరికి వెళ్ళకుండా ఫోన్ చేసి కూర్చుంటే ఎలా ఉంటుంది? చేసి ఏదైనా బైండ్ అవుట్ చేయండి, అలాంటి సర్ది చెప్పండి, తప్పు చేసిన వాళ్ళని మీకు అవగాహన వచ్చేసింది, మీ ఇంట్రాగేషన్లో వాళ్ళకి అది క్యాగలేసి పంపిమని చెప్తాం. అదేవిధంగా అదే చులకన భావంతో ఏదైనా అంటే నా మీద సరదాగానే వాళ్ళు ఉంటారు, ఎవరు ఒకళ్ళిద్దరు అనుంటారు అందుబాటులో లేనని. అసలు 100%, 100% కూడా ప్రతిరోజు నెహ్రూ నగర్ 6వ లైన్లో ఓపెన్ మా ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. షట్టర్స్ 2 ఎత్తుతాం, ఎదురు కూర్చొని ఉంటా.
ఎక్కడ వచ్చినా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఇంట్లో ఉన్నాను, ఇంట్లో స్వతంత్రంగా వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపిస్తాం. డోక్రా మహిళల సమస్యలు ఎన్నో తీర్చా నేను. మా ఇంట్లో కూర్చోబెట్టుకొని నేను మా సతీమణి కూర్చొని డోక్రా సీఓలు కానీ లేదంటే ఆర్పీలు కానీ ఏదన్నా లోన్ వాళ్ళు కట్టకపోయినా తీసుకుంది, ఆర్థిక పరిస్థితి బాగోపోయినా వాళ్ళకి నోట్లో నాలుగులా ఉండి మీకు అవసరం లేకపోతే ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మా అమ్మాయి నేను నేను కడతాను, ఈ నెల వచ్చిన నేను తీసుకుంటాను, ముందు లోన్కి వెళ్తానికి మీరు అట్లా బ్లాక్ మార్క్ వేయించుకోవద్దనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చాలా ఇదిగా చూసుకుంటా, అందరినీ కూడా సోదరభావంతో చూసుకుంటాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 195% ఏమంటారంటే మన సీనియర్ పిలిస్తే పలుకుతాడు అనే మాట నినాదం ఉంది. ఎవరో ఒకరికిద్దరికి నొప్పి కలిగించుండొచ్చు, అంతేగాని అంత మించి అయితే నా వార్డులో మా డివిజన్లో అలాంటి సమస్య నాకు ఎప్పుడు తగల. ఐశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన సతీమణి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు. ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేన పార్టీ జెండా కప్పుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా నా చిన్నతనం 83 అండి. 83 నుంచి కూడా నాకు ఓట్లు లేనప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం అభిమాని, వేరే అభిమాని. అసలు మేమంతా పిల్లలందరం కూడా సైకిళ్ళు మేము తొక్కే సైకిళ్ళే పైకి లాగి పెట్టేవాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున మార్కెట్కి వెళ్ళేప్పుడు దించుకొని అదే సైకిల్ వేసుకొని మార్కెట్కి వెళ్ళే పరిస్థితి అనమాట. అప్పుడు అట్లా ఉంటున్న సమయంలో చాలామందికి క్యాన్వాస్ శనకాయల శ్రీరామూర్తి అని నా చిన్నతనంలోనే 83 ముందే ఆయన కౌన్సిలర్గా పోటీ చేశారండి. శనకాయల అంకమ్మనాయుడు గారు అబ్బాయి, వారి కుమారుడు శనకాయల శ్రీరామూర్తి. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, చాలా నిదానస్తుడు, సౌమ్యుడు. చాలా నాకు ఆయన స్ఫూర్తి ఎక్కువ నాకు. ఎందుకంటే ఆయనకి నేను రిక్షాలో ఊరేగిస్తుంటే రిక్షా వెనక తోస్తూ ఉండేవాడు నేను. కాగితం రౌండ్ చుట్టి మీకు సిమెంట్ రోడ్లు కావాలంటే శనకాయల శ్రీరామూర్తి ఏనుగు గుర్తుకి మీకు ఓటేయండి, ట్యూబ్ లైట్లు కావాలంటే వేయండి, పంపులు కావాలంటే వేయండి అని క్యాన్వాస్ చేసినాడు నేను. ఆయన స్ఫూర్తికి అప్పటి నుంచి ఆ రాజకీయాల్లో ఉంటూ అట్లా క్యాన్వాస్ చేస్తూ నేను ఫస్ట్ నుంచి కొనసాగుతూ ఏం చేశానంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వీరాభిమానులను చిరంజీవి గారితో పనిచేయాలి, ఆ పార్టీకి నేను కష్టపడి పనిచేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు పదవులు కూడా ఆశించలేము మేము. నాకు టౌన్ జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీలో. చాలా కష్టపడి చాలా వెచ్చించి నా జేబులో రూపాయి కూడా నేను ఖర్చు పెట్టి అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా. చాలా కార్యక్రమాలు చేశా. నా రూపాయి విలువ తెలియకుండా రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అట్లాగే షౌకత్ గారు నిలబడ్డారు గుంటూరు ఈస్ట్కి ప్రజారాజ్యం తరపున. ఆయన వస్తున్నా కూడా అన్నా నువ్వేం పంపించగల నేను చూసుకుంటా, ఏజెంట్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అప్పుడు చాలా కష్టపడి పడ్డాం. తర్వాత చిరంజీవి గారు కొన్ని కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఆయన కూడా హైదరాబాద్ పిలిపించుకొని మా చేత రిజైన్ సంతకాలన్నీ చేయించుకొని పార్టీ పదవులన్నీ కూడా చేయించుకొని మాకు భోజనం పెట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో పాటు ప్రయాణం చేసాం, కాంగ్రెస్లో అట్లా ఉన్నాం. మళ్ళీ అంటే మా సొంత కూటి రావాలి. అదే టైంలో మళ్ళీ వెనక్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాం. ఆ పార్టీలో కూడా ఏంటంటే నవరత్నాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయనలాగానే చేసుకొస్తాడు అనే ఆలోచనతో ఉండి రాజశేఖర రెడ్డి అనుగుణంగా జనం బాగా పడతాం. 108 కానీ ఇది కానీ జనం మన్నెలను పొందాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకు మించి ఇంకా ఎక్కువ చేస్తాడు కొడుకు అనుకున్నాం కానీ సంక్షేమ పథకాలు అయితే చూశారు కానీ పరిపాలనా విధానం కొంతగా ఇదిగా లేదు. జనం జీర్ణించుకోలేకపోయారు పరిపాలనా విధానంలో. సంక్షేమ పథకాలు ఇది ఇచ్చారంటే ఇచ్చారు, ఎవరు సొమ్మిస్తున్నారని, వైద్యం విద్య ఇస్తే చాలు అంటాడు. రాజశేఖర రెడ్డి తత్వం అతనికైతే రాలేదు. రాని పక్షంలో కూడా ఏంటంటే తర్వాత ఇదే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ ముందైతే మేము పార్టీకి వెళ్ళా. అందరూ అపోపోతారు, ఏదో తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయారు. మాకు అదే టైంలో ఏం చేశారంటే ముస్తఫా గారు నేను పార్టీ మారి తెలుగుదేశం నుంచి వైసీపీలోకి 9 రోజులు అండి వచ్చి 9 రోజుల్లో టికెట్ ఇవ్వగానే అసలు నెహ్రూనారే ఉలిక్కి పడిపోయింది. నెహ్రూనార్తో ఇప్పుడే నిన్నగాక మొన్న వచ్చాడు పార్టీ టికెట్ తీసుకొచ్చాడని. అంటే నాకున్నది ఆయన కూడా సర్వే చేయించుకొని టికెట్ ఇచ్చాడు, ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా. ఇప్పుడు మీరు కూడా సర్వే చేస్తుంటారు కదా, ఆ సర్వే చేయించుకొని నాకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిచాం. 3 పార్టీలు నిలబడ్డాయి. జనసేనకి నిలబడ్డారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నిలబడ్డారు. 3 మహిళలు పోటీ చేస్తే కూడా ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. మంచి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని కౌన్సిల్కి పంపించారన్నమాట. నగరపాలక సంస్థ కౌన్సిల్కి పంపించారు. ఆ టైంలో తర్వాత మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కూడా చాలామంది ఒత్తిడి చేశారు. యాక్చువల్గా ఏంటంటే నువ్వు కూడా పార్టీ ఇది అధికారం కోల్పోయేటుందని. వాళ్ళకి ఇచ్చిన గౌరవం కోసం కానీ ఏదైనా కానీ నేను ఎలక్షన్ అయిన దాకా మాత్రం వైసీపీలోనే ఉన్నాం. అయిపోయిన తర్వాత ఇంకా నాకు తెలుగుదేశం పార్టీకి వెళ్తే బాగుంటుందా, జనసేనకి వస్తే బాగుంటుందా ఏందనేది నా వార్డు డివిజన్లో నా కార్యకర్తలని, నా ప్రజలందరినీ కూడా 2-3 మీటింగ్లు వేసుకొని అందరితో
కలిమిడిగా ఉండి మీరు మనం జనసేనకు వస్తే బాగుంటుంది, మన వార్డు జనసేన ఉంటుంది, మన వార్డు జనసేన అభిమానులు ఎక్కువ ఉన్నారు, జనసేనకు రమ్మని నా కార్యకర్తలు కానీ నా పక్కన నడిచే వాళ్ళందరూ కానీ అడగడం జరిగింది. ఆ సందర్భంలో నేను పార్టీ మారి జనసేన రావడం, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆమోదించడం, ఇంకా దరిదాపు 6 కార్పొరేటర్లు అవ్వాల్సింది ఆ రోజు కొన్ని పరిణామాల వల్ల 4 కార్పొరేటర్లను చేరాం. ఆ 4 కార్పొరేటర్లు కూడా కీలకమయ్యాం. మేము వచ్చిన తర్వాత స్టాండింగ్ కమిటీ స్వాధీనం చేసుకున్నాం కూటమి ప్రభుత్వంలో. అట్లాగే గౌరవ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ కూడా శుభపరిణామాలే. అప్పుడు కూడా మాకు అక్కడి నుంచి కూడా మా వార్డు డివిజన్లో నేను ఏ వర్క్ అడిగిన మేయర్ కానీ, కమిషనర్ కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఏ పని అడిగినా సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్న ఈ పనికి ఈ కార్యక్రమం కావాలంటే ఇమీడియట్లీ ఫోన్ చేస్తారు. అధికారులు కూడా కొద్దిగా స్తబ్దతగా ఉన్నా కానీ లేని పక్షంలో నేను మేయర్ చేతో లేదనుకుంటే కమిషనర్ గారి చేత ఫోన్ చేయించేస్తాను. లేదు అనుకుంటే ఇక మన శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేత చెప్పించుకుంటూ ఉంటాను అనమాట. ఆ విధంగా కొనసాగుతున్నానండి. మేమైతే ఇక్కడ వరకు కూడా ప్రతి పనిని నా ఇంటి పని ఎట్లా ఉంటుందో సొంత పనిలాగా నా డివిజన్ పని చేసుకున్నా. ఇంకా నా ఇంట్లో పనులను మర్చిపోతాను కానీ నేను డివిజన్ పనులు మాత్రం ఎక్కువ చేస్తాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, చేరువలో ఉండి, నాకు ఈ కష్టం వచ్చింది ఏ పార్టీ అయినా సరే, అతను వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పనిచేసి పెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. మంచిగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు ప్రజెంట్ వార్డులో జరుగుతున్న పరిణామాలను బట్టి ఎవ్వరిని కూడా ఎక్కడ విస్మరించలేదు. వాళ్ళందరితో కలిమిడిగా ఉన్న ఒక సోదరిలాగా, ఒక బిడ్డలాగా పెద్దలందరికీ కూడా అందరికీ చేరువలో ఉన్నా. అయితే శ్రీనివాస్ పార్టీ మీద అభిమానంతో జనసేన పార్టీలో చేరలేదు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్లు కొనుగోలు చేసే ఆ ప్రక్రియలోనే ఈయన డబ్బుకి అమ్ముడు పోయాడు అని కొంతమంది అనేటటువంటి మాటల్లో వాస్తవాలు ఎంత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ప్రథమంగా ఒకటి చర్చించుకోవాలా. ఇది ఒక రోమర్ అండి. పార్టీలు మారినప్పుడు డబ్బులు ఇస్తారు. ఇట్లయితే పెద్ద ఎమ్మెల్యేలు పెద్దోళ్ళు మారారు, మినిస్టర్లు చేసిన వాళ్ళు మారారు, సీఎం రేస్లో ఉన్నోళ్ళు మరి వాళ్ళకి ఏ తాయిలాలు ఉన్నాయని ఏం లేదు. ఇదేంటి పుకారు ఉంటుంది అనమాట. కొంత ఏంటంటే రోమర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా జనం పట్టించుకోవద్దు. డబ్బులు తీసుకొని వెళ్ళేవాడైతే ఎలక్షన్ ముందు వెళ్ళొచ్చుగా. నేను ఎలక్షన్ ఏవి నాకు ఎందుకు వెళ్తాం? ఎలక్షన్ ముందు వెళ్తే నాకేదో వచ్చిందని అనుకుంటున్నారని కదా. కానీ నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరిస్తారు నాకు డబ్బులు? ఎవరిస్తారు అసలు? ఎందుకు ఇవ్వాలి వాళ్ళు? నా కార్పొరేటర్ ఉంది, హాయిగా మున్సిపాలిటీలు అందరితో కలిమిడిగా ఉంటాం, ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తాం. ఈరోజు కూడా కలిసి వచ్చాం. కందుల దుర్గేష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కలిసి వచ్చాం, గుంటూరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని. చెప్తున్నాం ఎందుకు రాణిస్తున్నారు? ఆ గౌరవం అనేది అక్కడ వాళ్ళ దగ్గర ఆ పరిధిలోనే ఉంటుంది. అట్లాంటి తాయిలాలు కానీ అటువంటి కానీ ఏం లేదు. అలా ఆశపడేవాడిని కాదు. ఆశపడకుండా ఉండటం కోసం రేపు మళ్ళీ టికెట్ నాకు ఇచ్చి గౌరవించి టికెట్ ఇస్తారని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా మనల్ని మళ్ళీ పొందుతాను. మళ్ళీ డివిజన్లో మా జనసేన జెండా కూటమి ప్రభుత్వంలో ఎగరైపోతున్నాం. అయితే చాలా చోట్ల మాదిరి ఇక్కడ కూడా కార్పొరేటర్ ఒకరైతే శ్రీనివాస్ గారు షాడో కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారని కొందరు పెద్దవిరుస్తున్నారు. దాన్ని మీరు చెప్పే సమాధానం? అంటే నేను ఎక్కడ కూడా అధికారం మీద జులుము ఉపయోగించను అసలు. ఎందుకంటే కార్పొరేటరు మా మిసెస్, నా సతీమణి కార్పొరేటర్ అయితే దరిదాపు నేను రాజకీయ చరిత్ర నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి, ఇంత చిన్నతనం నుంచి ఉండి నేను చక్కబెట్టే పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు తను ఇంట్లో ఉంటుంది, ఏదైనా సంతకాలు కావాలి, స్టాంప్ వేయాలంటే అన్నీ ఇంట్లో జరుగుతాయి, ఆమె చూసుకుంటుంది అన్నీ. కానీ అధికారులతో ఎవరితో మాట్లాడాలి, ఇచ్చేయాలి, వాళ్ళ మీద అగ్రెసివ్గా వెళ్ళాలనే కోరిక నాకు లేదు. వాళ్ళు వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తాం. ఏఈ గారి ఆఫీస్కి, డిఈ గారి దగ్గరికి, ఎస్సీ గారి దగ్గరికి, మేయర్ గారి దగ్గరికి వెళ్ళినా, కమిషనర్ దగ్గరికి ఇద్దరం వెళ్తాం. అధికార లాంఛనాలు జరగాల్సినన్నీ ఆమె పాల్గొంటుంది. కాబట్టి వాటిలో ఏదైనా కార్యక్రమాలు పనులు చేయాలన్నా నాకున్న చొరవ, నాకున్న వెసులుబాటును బట్టి నేను కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఎవరికైనా సాయం చేయాలంటే నేనే వెళ్ళిపోతాను. ఒక్కోసారి ఇద్దరం ఇస్తాం. కానీ అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇగో ఈ పాలపాటలు తెచ్చుకోండి, లేదంటే ఇది తెచ్చుకోండి. మొన్న వర్షంలో ఉంది, తుఫాన్ వచ్చిందండి. తుఫాన్లో రేత్రి బౌలు తిరిగా. స్కూల్ ఓపెన్ చేశారు, ఒకళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికే టిఫిన్లు పంపించా, వాళ్ళ ఇంటికే బియ్యం పంపించా, వాళ్ళ ఇంటికే రేషన్ పంపించా. ఇన్ని చేశాను. మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కూడా డబ్బులు వచ్చినాయి. కానీ శిబిరంలో ఉంటే ఖర్చు పెట్టమని వచ్చినాయి. ₹1 కూడా దాంట్లో టచ్ చేయలే. ఎందుకు టచ్ చేయలేదు? ఆ రోజు కూడా మళ్ళీ దానికి ఇంకోటి చేస్తారు అని చెప్పి నా సొంత జేబులో డబ్బులు తీసి ఇంట్లోంచి రాట్లా, భయపడి ఇంట్లో సామాను కొట్టుకుపోతాయనో భయమో, లేదా ఏదైనా జరుగుతుందని భయమో. కానీ ఎవరు కూడా మనకి దేవుడి దేవుళ్ళు ఏంటంటే మనకి తుఫాను ప్రభావం చాలా తక్కువ ఉంది. ఆ రోజు మనకు ముప్పు తప్పిందని అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. అయినా కానీ ఇళ్లలో పనులు లేకుండా 4 రోజులు 5 రోజుల నుంచి ఉన్న వాళ్ళకి నేను చేయాల్సింది చేశాను. ఆ పేరు నాకు అంతే ఉందన్నమాట. రాజకీయ కుటుంబంలో
తిరుగుతున్నప్పుడు కొన్ని మీద పడుతుంటే అన్నీ బరాయించుకుంటే వెళ్ళటమే రాజకీయ జీవితం. శ్రీనివాస్ గారు, అధిష్టానం మరోసారి మీకు అవకాశం ఇచ్చిద్దని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వపక్షంలో విపక్షం మాదిరి కూటమి పార్టీకి సంబంధించిన నేతలే మీకు టికెట్ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ కేటాయించుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? అంటే మా డివిజన్లో గతంలో వర్క్ చేసి ఉంటారు కదండి, జనసేన పార్టీలో ఉంటారు, అట్లాగే కూటమి నాయకులు కూడా ఉంటారు కొంతమంది. కూటమిలో మరి గతంలో పోటీ చేస్తున్నారు కానీ ఆశ ఉంటుంది కదా. కాకపోతే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది నాయకులకు తెలుసు. ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరైతే సూటబుల్ ఈ డివిజన్కి, ఈ డివిజన్ ఏ విధంగా పట్టుకొస్తున్నారు, సీను కరెక్ట్ చేశారా లేదా, సీను కనకదుర్గ ఎలా ఉన్నారు, జనాల స్పందన ఎలా ఉందనేది ఒక సర్వే చేసుకుంటారు. ఆ టైంలో అందరూ ఆశాభావులు ఉంటారు, రాకుండా ఉండరు. పోటీ అనేది ఉంటుందండి ఎక్కడైనా, ప్రతి డివిజన్లో పోటీ ఉంటుంది. కార్పొరేటర్కి టికెట్కి ఎమ్మెల్యే కట్ట పోటీ ఉంటారు, కార్పొరేటర్కు అట్లాగే ఉంటారు. ఆ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు వస్తాం. అయితే మాకంటూ సీట్ అనేది కన్ఫామ్ అని మేము అనుకుంటున్నాం. మేము ఎవరితో కూడా విభేదాలు లేవు. ఎవరు కూడా మా డివిజన్లో కూడా అందరం చక్కగా ఉంటారు, కలిమిడిగా ఉంటారు నాతో. ఎవరైనా ఒకళ్ళిద్దరు పోటీ చేసేవాళ్ళు ఉంటే కూర్చొని మాట్లాడుకొని మేము దాన్ని చక్కగా పెట్టుకుంటాం. మా కూటమిలో కూడా ఎటువంటి విభేదాలు లేవు, మాకు అందరితోనూ బాగానే ఉంటున్నాం. శ్రీనివాస్ గారు, ఇంకా 3 నెలల పాటు ఉంది పదవీ కాలం. ఈ 3 నెలల్లో మీకంటూ ఒక మార్క్ కోసం మీ అర్ధాంగితో కలిసి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారండి? ఇప్పుడు 3 నెలలకు గాను మొన్న లాస్ట్ స్టాండింగ్ కమిటీలో పెట్టాల్సిన వర్క్లను పెట్టేసుకోమని కమిషనర్ గారు, మేయర్ గారు చెప్పడం జరిగింది మాకు. అదేవిధంగా శాసనసభ్యులు గారితో మాట్లాడుకొని పెండింగ్ ఏమున్నాయో 50 లక్షల రూపాయల లోపు ఉన్నాయన్నీ కూడా స్టాండింగ్ కమిటీలో పెట్టేసుకోండి, అవన్నీ పాస్ అయిపోతాయి, ఆ వర్కులు చేసుకోవచ్చు అని అన్నారు. అంటే పెట్టడం జరిగిందండి. స్టాండింగ్ కమిటీలో పెట్టాల్సి స్టాండింగ్ కమిటీలో పెట్టాం. అట్లా అదేవిధంగా కౌన్సిల్ ఆమోదం పొందే ఉన్నాయి. అంటే 50 లక్షలు పైబడిన వర్కులన్నీ కూడా కౌన్సిల్ ఆమోదం పొందాల్సి, కాబట్టి అవి కూడా కొన్ని వర్కులు పెట్టాం. అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవాళ అగ్రిమెంట్ అయ్యి ఉండి కొన్ని కాంట్రాక్టర్లు అందరూ కూడా టెండర్లు దక్కించుకున్నారు. వాళ్ళు ఇవాళ రేపు అన్నారు. ఇవాళ కొంతమంది అగ్రిమెంట్లు అయినట్టు నాకు తెలిసింది. నాకు అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ 3 నెలల్లో పూర్తి చేయడానికి నా సాయశక్తులా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా మేము అందరికి జనానికి కూడా, మా ప్రజలకి, నా వార్డు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నిజంగా మీరు ఆశించినట్లే అధిష్టానం కనుక మీకు టికెట్ ఇచ్చి ప్రజలు కూడా మీకు పట్టం కడితే మీరు ఆ డివిజన్ ప్రజలకి ఏం చేస్తారు అని హామీ ఇస్తారండి ఈ సందర్భంగా? ఈ రైల్వే ట్రాక్స్ గురించి మాత్రం, ఈ బ్రిడ్జెస్ గురించి ఒక అవగాహన వచ్చేస్తామండి. నెక్స్ట్ వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లోన్లో పెట్టుకొని పిల్లలకి చదువులకు అప్పుడు లోన్లో పెట్టాలని కూడా పట్ట పనికిరాట్లా, రిజిస్టర్ అయింది కూడా పనికిరాట్లా. కాబట్టి అది నేను కూడా అనుభవించాను. మొన్న మా పాపను కూడా నేను అబ్రాడ్ పంపించడానికి ఇంటి కాగితాలు పెట్టుకుంటే ఆ కాగితాలు దేనికి చెల్లటల్లా, రిజిస్టర్ అయినవి చెల్లట్లేదు, అవన్నీ చెల్లటల్లా. ఏది ఆస్తి అంటే అది ఒకటి ఉంది మనకి, అది ఒక డాబా ఉంది అనుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాల్యూ పెరగట్లేదు, గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ అమ్మేది బహుశా టౌన్ సరౌండర్లో ఈస్ట్లో కూడా మా దెబ్బతే ఏది లేదనుకుంటున్నాను నేను. మన ఎవరున్నారు, బస్టాండు, రైల్వే స్టేషన్, న్యూగుంట రైల్వే స్టేషన్, విజయవాడ రోడ్డుకి దగ్గరలో అతి సమీపంలో ఉన్నాం. గవర్నమెంట్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాల్సింది పోయి తక్కువ ఉంటుంది. అక్కడే మేము బాధం. దాన్ని రెక్టిఫై చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మాకు నేమ్ బోర్డ్స్, ఇక రేపొద్దున ఫలానా న్యూగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నైట్ టైం మిడ్ కూడా రైలు కోసం వెళ్ళే ప్రజలు కూడా అడ్రస్ తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి లైన్కి బోర్డు, నేమ్ బోర్డ్స్, సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ పూర్తి చేయాలా. ఇప్పటివరకు 50% అయ్యింది. సభాముఖంగా కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పాలి కాబట్టి. ఇప్పటివరకు అయిన పనులన్నీ కూడా 50%. ఇక రాబోయే కాలంలో నన్ను గనక మా కుటుంబం నుంచి ఎవరినైనా సరే కార్పొరేటర్గా పంపిస్తే ఆ 50% కూడా పనులు పూర్తి చేసే రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూటమి శాసనసభ్యులు, మా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గౌరవనీయులు, వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చి ఒక డివిజన్ని ఒక ఆదర్శ డివిజన్గా తయారు చేయాలనేదే నా ఆకాంక్ష. ఓకే శ్రీనివాస్ గారు, నిజంగా ప్రజా సంక్షేమం కోసం, డివిజన్ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఫలించాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.